హలో అందరికి. సో మేము కొత్తింటికి మారాక మా ఇంట్లో జరుగుతున్న ఫస్ట్ పండగ అన్నమాట శ్రీరామనవమి. సో కొంచెం పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని అండ్ వడపప్పు పానకం అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్గా అవి రెసిపీస్ తీద్దాం అనుకున్నా కానీ బట్ అవి అందరికీ తెలిసిన రెసిపీసే కదా, నేను ఇంక కొత్తగా చెప్పేదేముంది, అందుకే ఏం చేయలేదు. అండ్ ఇక్కడైతే కొత్తగా నేను చేస్తుంది ఏంటి అంటే తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకుని అది తోరణంగా కట్టుకున్నాను. కొత్తింట్లో ఏదైనా స్పెషల్గా చేయాలనిపించింది, అందుకే ఇలా చేసుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. మా సిస్టర్ కూడా ఇంటికి వచ్చిందనమాట. సో ముగ్గురం కలిసి మంచిగా పూజ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి నేను మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను అనమాట, గుడిపాడుకి. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు తీసుకుని బయటకు వెళ్ళి కళ్యాణం చూసేసి వద్దామంటే కుదరలేదు. అందుకే టీవీలో భద్రాచలం నుంచి లైవ్ వస్తుంటే అది పెట్టుకుని చూసేసాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. హ్యాపీ శ్రీరామ్ నవమి ఎవ్రీవన్.